ఏంటి వాల్ క్లాక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? కాదండి. అర్ధరాత్రి అంకమ్మ శివాలని మీరు ఎప్పుడైనా విన్నారా? నాలాంటి వాళ్ళని చూసే పెట్టినట్టున్నారు. నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్కి ఆకలేస్తే టైంతో పాటు ఏం సంబంధం ఉంటుందండి? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినడమే. సో ఇంట్లో చకచకా దోశ పిండి ఉంటే గబగబా పెనం పెట్టేసి దాన్ని బాగా తుడిచేసి నీట్గా 2-3 దోశలు వేసుకొని తిందామని ఆలోచిస్తున్నా. కానీ దోశలు వేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఈ దోశలు మనం వేసుకునేటప్పుడు మాత్రం చాలా ఎర్రగా క్రిస్పీగా చాలా భలే వస్తాయి కదా. అదే ఎవరైనా మన పక్కన నుంచి చూస్తున్నారనుకోండి, అది అటుపోయి ఇటుపోయి అతుక్కొని విచిత్రంగా ప్రపంచ చిత్రపటంలాగా వస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఎంతమంది చెప్తుంటే విన్నా కానీ నేను కూడా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తానండి. ఈ చకచకా 3 దోశలు వేసుకొని ఇందులో ఏం చేసుకొని తిందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. ఇంట్లో పల్లీ చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, లేకపోతే సాంబార్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో ఏది వేసుకొని తింటే ఏంటంటారు? నువ్వు ఏది వేసుకొని తింటే మాకేంటి అనుకుంటున్నారా? ఆగండి. దాని వెనక్కి కూడా ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఏం వేసుకోవాలని ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసా. ఎస్, చేపల పులుసు. చేపల పులుసు అండి. అందుకే ఈరోజు మిడ్ నైట్ అయినా ఫుల్ ఆకలి వేసేస్తుంది. అప్పుడే ఫ్రెష్గా కుక్ చేశానండి చేపల పులుసు. చూస్తుంటే భలే నోరూరేస్తుంది కదా. నా ముక్కులోకి రావే అంటే నేను రాను అంటూ అది ప్లేట్లో నుంచి అలా వెళ్ళిపోతుంటే ఒక పెద్ద గరిటె తీసుకుని దాన్ని గబక్కన అట్లా లాగి ఇలా ప్లేట్లో వేసుకొని అలా నోట్లో వేసుకుందామని ట్రై చేశాను అండి. ట్రస్ట్ మీ, దోశ ఆర్ ఇడ్లీ విత్ చేపల పులుసు కాంబినేషన్ ఉంటుందంటే అద్దిరిపోతుంది అంతే. ఎవరైనా మనోళ్ళు ట్రై చేస్తే మాత్రం నాకు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.